నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? మీ అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి. ఈరోజు ఆయన అవైలబుల్ లేరండి. యాక్చువల్గా సిస్టమ్ ప్రాబ్లం ఉంది. మనకు రెగ్యులర్గా స్క్రీన్ షేర్ చేస్తారు కదా, సో రేపటి నుంచి చేస్తారు. సో థియరిటికల్ సెషన్ ఒకటి కవర్ చేద్దాం. హౌ టు సక్సెస్ ఇన్ ఎస్ఏపి ఆర్ FICO ఏదైనా అవ్వచ్చు. ఎస్ఏపిలో మేజర్గా సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం చేయాలనేది కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేశాను, చూడండి. యాక్చువల్గా ఎస్ఏపిలో చాలా మంది నేర్చుకుంటారండి, కోర్స్ అనేది చాలా మంది నేర్చుకుంటారు. తర్వాత జాబ్లోకి వెళ్ళే టైంకి సక్సెస్ అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందువల్ల అంటే ఎస్ఏపి అనేది లెంతీ కాన్సెప్ట్. 3 months కోర్స్ తీసుకుంటారు, మళ్ళీ ఒక 3 months ప్రాక్టీస్ చేయాలి. అట్లీస్ట్ ప్రాక్టీస్ కూడా చేయకుండా జాబ్స్కి ట్రై చేయకుండా చాలా మంది తర్వాత చూద్దాంలే అనుకుంటారు. అందువల్ల చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. సో ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే అసలు ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది ఒక ఫార్మేట్ అనమాట. ఓకే, 1 by 1 చూద్దాం. వన్ బై వన్ డిస్కస్ చేద్దాము. చూడండి, అట్లీస్ట్ ప్రిపేర్ 10 కంపెనీ కోడ్స్ ECC ప్లస్ S/4HANA స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అట్లీస్ట్ ఒక 5 కంపెనీ కోడ్స్ ECCలో, ఒక 5 కంపెనీ కోడ్స్ S/4HANAలో చేయండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. అట్లీస్ట్ మేము 5 కూడా చేయలేమనుకుంటే అట్లీస్ట్ ఒక 2 times ECCలో ఒక 2 కంపెనీ కోడ్స్, 3 కంపెనీ కోడ్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. S/4HANA కూడా అంతే, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అట్లీస్ట్ ఒక 5 కంపెనీ కోర్స్ చేయండి. లేదు సార్ అనుకుంటే అట్లీస్ట్ ఒక 2 కంపెనీ కోర్స్ అన్న స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రాక్టీస్ చేయండి. మేజర్గా ప్రాక్టీస్ చేస్తేనే రేపు మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత వర్క్ చేయగలుగుతారు. మీ హ్యాండ్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి. ఐ మీన్ ఒక 2 కంపెనీ కోర్స్ చేసినా కూడా సక్సెస్ అవ్వచ్చు, అవ్వకుండా ఉండడానికి ఏం లేదు, అవ్వచ్చు. బట్ మీకు ప్రాపర్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. అట్లా ఉండాలంటే ఏం చేయాలి? స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అట్లీస్ట్ ఒక 10 కంపెనీ కోర్స్ క్రియేట్ చేయండి. 5 కంపెనీ కోర్స్ ECC సర్వర్లో, ఒక 5 కంపెనీ కోర్స్ S/4HANA సర్వర్లో చేయండి. ఓకే, సో మినిమం ఒక 5 కంపెనీ కోర్స్ ECCలో, 5 కంపెనీ కోర్స్ S/4HANA సర్వర్లో చేయాలి. తర్వాత చూడండి, మేజర్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? రీడ్ ది డాక్యుమెంట్ చాప్టర్ వైజ్. నేను మీకు మెటీరియల్ ప్రిపేర్ చేసేస్తున్నాను, చాప్టర్ వైజ్ మెటీరియల్ ఇస్తున్నాను. ఈ మెటీరియల్ అంతా కూడా చదవండి. ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఫస్ట్ మీరు అక్కడ చేయాల్సిన కాన్ఫిగరేషన్ చేయమంటారు. మీకు ఏం చెప్తారు? ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. థియరిటికల్గా నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. క్లియర్ కదా? థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. సో మెటీరియల్ అంతా కూడా ప్రాపర్గా చాప్టర్ వైజ్ చదవాలి. మెటీరియల్ అంతా కూడా ప్రాపర్గా చాప్టర్ వైజ్గా చదవాలి. రీడ్ ది డాక్యుమెంట్ చాప్టర్ వైజ్గా చదవాలి. ప్రతి చాప్టర్ చదవండి. నేను చెప్పే మీకు ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నానో ఈ నోట్స్ నుండి 90% మీకు ఇక్కడ నుండే కవర్ అవుతాయి. సో కాబట్టి ప్రాపర్గా చదవండి. నెక్స్ట్ ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్. నోట్స్ కూడా చాప్టర్ వైజ్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నాను, ఏదైనా పర్టికులర్ చాప్టర్కి నోట్స్ చెప్పలేదు అనుకుందాం. సో ప్రతి చాప్టర్కి కూడా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఒకవేళ నేను చెప్తాను, ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే పర్టికులర్ చాప్టర్కి నోట్స్ ఏదన్నా నోట్స్ అనేది ఆన్లైన్లో ఫైండ్ అవుట్ చేసి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే మీకు కంపల్సరీగా ఏముండాలి? థియరిటికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కాబట్టి మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి. తర్వాత కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మీకు నేను ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఫార్వర్డ్ చేసేసాను. ఫస్ట్ నేను ఇచ్చిన నోట్స్ చదవండి, అక్కడ నుండి 90% వస్తాయి. మీకు అడిషనల్గా కావాలంటే ఈ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి చదవాలి.
నెక్స్ట్ ప్రిపేర్ అట్లీస్ట్ 5 to 10 hours per day. సారీ 3 to 5 hours per 10 3 to 5 hours per day. రోజు కూడా కనీసం ఒక 3 hours అన్న ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఎస్ఏపి పైన కూర్చుని టైం స్పెండ్ చేయాలి, సిస్టమ్ ముందు కూర్చుని టైం స్పెండ్ చేయాలి. క్లాస్ వింటే అవ్వదండి, క్లాస్ వింటే అయిపోదు. ప్రతిదీ కూడా చాప్టర్ వైజ్ నేర్చుకోవాలి, కాన్ఫిగరేషన్స్ చేయాలి, చాప్టర్ వైజ్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయితేనే మీకు జాబ్ అనేది వస్తుంది. కాబట్టి మినిమం ఒక 3 hours టార్గెట్ పెట్టుకోండి. మేము చేయగలం అనుకుంటే మ్యాక్సిమం 5 hours, మీ ఇష్టం. ఒక 3 hours పర్ డే ఎస్ఏపి సిస్టమ్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత చూడండి, సెమినార్స్ చెప్పాలండి మీరు. మరి మీరు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తారో చూడండి. సో ఆల్మోస్ట్ 30 classes క్రాస్ అయ్యాం కదా. సో సెమినార్స్ ఏదైనా టాపిక్ వైజ్ సెమినార్స్ అనేవి కండక్ట్ చేద్దాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వండి, సెమినార్స్ చెప్పాలి. మీకు ఇష్టమైన టాపిక్ని మీరు చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకుని క్లాస్ అయిన వెంటనే ఒక 5 minutes or 10 minutes టాపిక్ వైజ్ ఎనీ టాపిక్ మీరు చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకుని సెమినార్ చెప్పండి. మినిమం ఒక 10 seminars చెప్తే ఏమవుతుంది, మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. అలాగే కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది, అవన్నీ పోతాయి. కాబట్టి అట్లీస్ట్ ఒక 10 seminars ప్లాన్ చేసుకోండి కోర్స్ అయ్యేంత వరకు ఒక్కొక్కరు. లేదండి కాదు అంటే మినిమం ఒక 5, లేదంటే ఒక 5 seminars, ఏదైనా 5 topics మీద సెమినార్స్ అనేవి చెప్పండి. చెప్తే ఏమవుతుందంటే మీకు నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది కదా. సెమినార్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. తర్వాత చూడండి, వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోస్ కొన్ని ఉన్నాయి యూట్యూబ్లో. అంటే ఎవరు చెప్పి, కంపెనీ క్యాప్జెమిని, టెక్ మహేంద్ర ఇలాంటి వాళ్ళు ఉంటారు కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంటర్వ్యూస్ వీడియోస్ కొన్ని అప్లోడ్ చేస్తుంటారు. అంటే ఇంటర్వ్యూ రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తుంటారు, అంటే స్టూడెంట్సే అప్లోడ్ చేస్తుంటారు. క్యాప్జెమిని, టెక్ మహేంద్ర వాళ్ళ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటారు యూట్యూబ్లో. ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే కాదు, క్యాప్జెమిని, టెక్ మహేంద్ర, సత్యం మహేంద్ర ఇలాంటి కంపెనీస్ కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ఆ ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఏం చేస్తారు, ఆడియో రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి అది యూట్యూబ్స్లో అప్లోడ్ చేస్తుంటారు. అవి వినండి. అవి వింటే ఏమవుతుందంటే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏం అడుగుతున్నారు, మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పగలుగుతున్నారు, అందులో మీరు చెప్పలేని క్వశ్చన్స్ ఏమున్నాయి అవి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అట్లా ఒక 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ కనుక వాచ్ చేస్తే మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు, ఎలా అటెండ్ అవ్వాలి, మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏంటి, అలాగే తెలియని క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా నోట్ చేసుకోవాలి. సో అట్లా మీరు మినిమం 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డెడ్ వీడియోస్ అనేవి నేర్చుకోవాలి. అంటే క్యాప్జెమిని, ఇన్ఫోసిస్ ఇట్లాంటి కంపెనీస్ కి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఉంటాయి. వాళ్ళు హెచ్ఆర్ చేసే టెక్నికల్ రౌండ్ లో చేసేవి, లేదంటే హెచ్ఆర్ రౌండ్ లో జరిగేటటువంటి ఇంటర్వ్యూ కాల్స్ అనేవి వినండి. బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు కాదు, కోర్స్ అయిన తర్వాత. ఇప్పుడు వింటే మీకు ఏం అర్థం అవ్వకపోవచ్చు. నెక్స్ట్ చూడండి, అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 60 ఎర్రర్ రిజల్యూషన్స్. మీకు నేను ఎర్రర్ రిజల్యూషన్ వీడియోస్ ఇచ్చాను. ఆ రిజల్యూషన్ ఎర్రర్స్ ఎట్లా రిజల్యూషన్ చేయాలి అనేది ఒక 30 to 40 ఎర్రర్స్ అనేవి నేర్చుకోవాలి. 30 to 40 ఎర్రర్స్ అనేవి నేర్చుకోవాలి. 30 to 40 ఎర్రర్స్ రిజల్యూషన్ ఎలా చేయాలి నేర్చుకోవాలి. ఎందువల్ల, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అలాగే సపోర్టింగ్ ప్రాజెక్ట్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో వర్కౌట్ అవ్వాలంటే ఎలా చేయాలి, సపోర్టింగ్ ప్రాజెక్ట్లో మీరు రిటర్న్ అవ్వాలంటే ఏం చేయాలి, మినిమం ఒక 30 to 60 ఎర్రర్స్ అనేవి నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఎర్రర్స్ అనేవి రిజల్యూషన్ చేయగలుగుతారు. ఇప్పుడు ఎండ్ యూజర్ ఏం చేస్తాడు, టికెట్ రేట్ చేస్తాడు. టికెట్ రేట్ చేసినప్పుడు ఆ ఎర్రర్ని మనం రిజల్యూషన్ చేయాలి. సో ఎర్రర్స్ రిజల్యూషన్లో మంచి ఎక్స్పర్ట్ అయి ఉండాలి. మనం చెప్పే ఎర్రర్స్ ఉన్నాయి కదా, మీకు ఆల్రెడీ ఎర్రర్స్ రిజల్యూషన్ వీడియోస్ ఇచ్చాను, మీకు ఇంతకుముందు 16 వీడియోస్ ఇచ్చాను. అవన్నీ నేర్చుకుంటే ఆల్మోస్ట్ సక్సెస్ అవుతారు. ఆల్మోస్ట్
సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. ఆ ఎర్రర్స్ అన్ని కూడా చేయాలి, మీరు చేయగలగాలి. చేస్తే కనుక అలాగే మన కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అవి కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఒక 50 ఎర్రర్స్ అనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఒక 50 ఎర్రర్స్ నేర్చుకుంటే మీరు ఆల్మోస్ట్ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవుతారు. అది అలాగే వాచ్ ఎర్రర్ రెసొల్యూషన్ వీడియోస్. ఇప్పుడు యాక్చువల్ యూట్యూబ్లో కూడా మనకి చాలా ఉంటాయి ఎర్రర్స్కి సంబంధించి. మీకు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి కంపెనీలో, తెలియకపోతే ఏం చేయాలి? ఆన్లైన్లో వెతుకుతారు ఎవరైనా సరే. ఎవరు ఓన్గా చేసేది ఉండదు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లోనే ఫైండ్ అవుట్ చేస్తారు. అది కామన్ ఎక్కడైనా సరే. అట్లాంటి కంపెనీ వాళ్ళ ముందు చేయకండి. కంపెనీ వాళ్ళ ముందు చేశారనుకో మిమ్మల్ని గూగుల్ కన్సల్టెంట్ అంటారు. గూగుల్ కన్సల్టెంట్ అంటారు. వాడు కూడా గూగుల్లోనే వెతుకుతారు, బట్ మీకు అలా పేరు పెట్టేస్తారు. కాబట్టి యూట్యూబ్లో లేదంటే గూగుల్ ద్వారా ఏమైనా ఎర్రర్స్ ఫామ్ అయినప్పుడు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేసి ఆ ఎర్రర్స్ కూడా చూస్తూ ఉండండి. అలా మీకు 99% ఎర్రర్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. నెక్స్ట్ 10th పాయింట్ చూడండి. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ రోజుల్లో మ్యాండేటరీ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఎక్కడ కూడా వర్క్ చేయలేరు, జాబ్ రాదు, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి ఇంగ్లీష్ డల్ ఉంటారు, అటువంటి వాళ్ళు ఏం చేయాలి? కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. అర్థమైనా? కమ్యూనికేషన్ స్కిల్స్ లేకుండా ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వలేరు, గుర్తుపెట్టుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. కాబట్టి యూట్యూబ్లోనే చాలా ఛానల్స్ ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించినవి. చాలా ఉన్నాయి ఛానల్స్. ఆ ఛానల్స్ అన్ని చూడండి. ఆ ఛానల్స్ చూస్తే ఏమవుతుంది, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వస్తాయి. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, రాకపోతే ప్రిపేర్ అవ్వాలి. ఒక 3 months కష్టపడితే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. 3 months. సెంటెన్స్ ఫార్మేషన్, మాట్లాడటం చూడండి. ఇక్కడ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏమేమి ఉంటాయి వీటిలో? యాక్చువల్గా రీడింగ్ స్కిల్స్. కొంతమంది చదవలేరు, మెయిల్ వస్తుంది, చదవాలి కదా. రీడింగ్ స్కిల్స్. మెయిల్ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారు, ఆ మెయిల్ని కాపీ చేసి ఇంగ్లీష్ టు తెలుగులోకి కన్వర్ట్ చేసుకుని చూస్తుంటారు. చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. ఓకే. రీడింగ్ స్కిల్స్, ఇంగ్లీష్ చదవటం ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ స్కిల్స్, మెయిల్ చేయాలి, రైటింగ్ స్కిల్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. స్పీకింగ్ స్కిల్స్, స్పీకింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా మ్యాండేటరీ. రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, ఇవి మ్యాండేటరీగా నేర్చుకోవాలి. తర్వాత లిజనింగ్ స్కిల్స్, డెవలప్ లిజనింగ్ స్కిల్స్. సో లిజనింగ్ స్కిల్స్ అంటే ఏంటి? యాక్చువల్గా మీకు ఏదన్నా చెప్తుంటారు, మీకు టీమ్ లీడర్స్ కానీ ఎవరన్నా చెప్పినప్పుడు ఏంటి సార్ మళ్ళీ రిపీట్ చేసి అడగకండి. లిజనింగ్, ప్రాపర్గా వినాలి. ఒకసారి చెప్తే క్యాచ్ చేయాలి పాయింట్ అనేది. ఒకసారి చెప్పినప్పుడు క్యాచ్ చేయాలి పాయింట్ అనేది. అట్లా లిజనింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. ఒకసారి మీకు ఏదైనా చెప్పారనుకోండి, మీ టీమ్ లీడర్స్ అనేవాళ్ళు పాయింట్ క్యాచ్ చేయాలి, మళ్ళీ రిపీట్ చేయరు కదా. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ అనేవి మ్యాండేటరీ. కేర్ఫుల్గా వినాలి, ఏం చెప్తున్నారు, ఏంటి ప్రాబ్లం, ఎక్కడ ఉంది, ఎలా రిసొల్యూషన్ చేయాలనేది లిజనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. కాబట్టి కేర్ఫుల్గా వినండి. నెగ్లెక్టెడ్గా ఉంటాం, ఆ టీఎల్స్ ఏదైనా చెప్పినప్పుడు సరిగా వినకుండా పట్టించుకోకుండా ఉంటే కరెక్ట్ వే కాదు అది. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోండి. ఏంటి 10 times అడిగితే చిరాకు పడతారు. కాబట్టి అట్లా కాకుండా వాళ్ళు చెప్పినప్పుడు ఒకసారి చెప్తే క్యాచ్ చేయాలి పాయింట్, అట్లా ఉండాలి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ప్రొఫెషనల్ ఎంప్లాయీగా ఉండాలి. ప్రొఫెషనల్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్ అంటే తెలుసు కదా, నీట్నెస్ ఉండాలి. నీట్గా ట్రిమ్మింగ్, జెంట్స్ అయితే నీట్గా ట్రిమ్మింగ్ మెయింటైన్ చేయాలి. హెయిర్ స్టైల్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. డ్రెస్ మెయింటెనెన్స్ విత్ ఐరన్ తోటి మెయింటైన్ చేయాలి. కొంతమంది స్టౌట్గా ఉంటారు, స్వెట్టింగ్ స్మెల్స్ అవి వస్తూ ఉంటాయి, పర్ఫ్యూమ్స్ యూజ్ చేయాలి. అంటే ఒక ప్రొఫెషనల్గా ఉంటే మీకు వాల్యూ ఉంటుంది కంపెనీలో. అన్ప్రొఫెషనల్గా ఉంటే వాల్యూ ఉండదు కదా. సబ్జెక్ట్ రాకపోయినా పర్వాలేదు, ప్రొఫెషనల్గా కనిపించాలి మీరు, మీకు సబ్జెక్ట్ ఉంది అనుకుంటారు. సో బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ. ప్రొఫెషనల్గా ఉండే విధంగా చూసుకోండి. హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. తర్వాత మళ్ళీ హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. డ్రెస్సింగ్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి, విత్ ఐరన్తో ఉండాలి. స్వెట్టింగ్ స్మెల్స్ అవి వస్తుంటాయి కొంతమంది దగ్గర, కేర్ఫుల్గా ఉండాలి. కాబట్టి ప్రొఫెషనల్గా ఉండాలి, ప్రొఫెషనల్ ఎంప్లాయీగా కనిపించాలి. తర్వాత వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. చూడండి, అట్లీస్ట్ ఏ కంపెనీలో అయినా వర్క్ చేయండి. మినిమం ఒక 6 months నుండి 12 months, లేదంటే మోర్ దాన్ 12 months వర్క్ చేయండి.
మీరు 6 మంత్స్ కన్నా తక్కువ వర్క్ చేశారనుకోండి, మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది రెజ్యూమ్లో యాడ్ చేసుకోలేరు. ఏమవుతుంది, యాక్చువల్గా మీరు 6 మంత్స్ కన్నా తక్కువ వర్క్ చేశారంటే మీనింగ్ ఏంటి, మీరు అన్ఫిట్, జాబ్ నుంచి ఎలిమినేట్ చేశారు మిమ్మల్ని అనుకుంటారు. లేదంటే జాబ్ నుండి మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు అనుకుంటారు. మీకు సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ లేదేమో, అందువల్ల మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు అనుకుంటారు. సో మినిమం 6 మంత్స్ వర్క్ చేయండి. 6 మంత్స్ 12 మంత్స్, లేదంటే మీ ఇష్టం. కంపెనీలో కంఫర్టబుల్గా ఉంటే కనుక ఇంకా మీ ఇష్టం, మీకు ఎన్ని ఇయర్స్ చేయగలుగుతున్నానో చేయండి. అది క్లియర్, అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? ఓకే, ఎవరో కెమెరా ఆన్ చేశారో చూసుకోండి. ఎవరు గెస్ట్ యూజర్ కెమెరా ఆన్ చేస్తారు ఎవరైనా? ఓకే, చూడండి, అట్లీస్ట్ 6 మంత్స్ వర్క్ చేయండి. 6 మంత్స్ టు 12 మంత్స్ సార్, మ్యాక్సిమం మీ ఇష్టం. మీకు అక్కడ కంఫర్టబుల్గా ఉంది, శాలరీ అంతా బాగుంది అనుకుంటే కంటిన్యూ అవ్వండి. లేదనుకుంటే కనుక ఒక 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత కంపెనీ చేంజ్ అవ్వండి. ప్యాకేజ్ అనేది హై వస్తుంది. ఒకే కంపెనీలో కూర్చున్నాం అనుకోండి, ఏమవుతుంది, వాళ్ళు ప్యాకేజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వలేదు అనుకోండి, వస్తే చేంజ్ అయిపోండి. ఎందువల్లంటే కంపెనీలో మీతో పని అయిపోయింది అనుకోండి, మీతో వర్క్ లేదు, ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, వెంటనే తీసేస్తారు. కాబట్టి ఏం చేస్తారు, మీకు బెస్ట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం వెళ్ళిపోండి. అక్కడ సెంటిమెంట్స్ ఏమొద్దు. కొంతమంది మా సార్ దగ్గరే వర్క్ చేస్తాను, ఈయన దగ్గరే ఉంటాను ఇట్లా అనుకుంటారు. రేపొద్దున మనతో అవసరం లేదనుకోండి, తీసేస్తారు. వాడు ఊరికనే కూర్చోబెట్టి మంత్లీ 1 lakh ఇవ్వడు కదా. కాబట్టి బెస్ట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం మారిపోండి. అక్కడ సెంటిమెంట్స్కి ఛాన్స్ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే 6 to 12 months మినిమం వర్క్ చేయండి. బిలో 6 months కనుక చేస్తే కనుక మీకు పర్ఫార్మెన్స్ లేదనుకుంటారు. పర్ఫార్మెన్స్ ప్రాపర్గా లేదు, లేదంటే ఉన్న కంపెనీ నుంచి టర్మినేట్ చేస్తారు, లేదంటే ఎలిమినేట్ చేశారు అనుకుంటారు. కాబట్టి అట్లా చేసుకోండి. తర్వాత చూడండి, ప్రిపేర్ 2 రెజ్యూమ్స్. ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ఎండ్ యూజర్ ప్లస్ కన్సల్టెంట్ రెండు నేర్చుకుంటున్నాం మనం. సో ఎండ్ యూజర్ రెజ్యూమ్ కూడా ఒకటి పెట్టుకోవచ్చు, కన్సల్టెంట్ రెజ్యూమ్ కూడా ఒకటి పెట్టుకోవచ్చు. ఇప్పుడు కాదు, కోర్స్ అయ్యి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత. నేను రెజ్యూమ్ ప్రిపరేషన్ చెప్తాను మీకు. ప్రిపేర్ 2 రెజ్యూమ్స్. ఎండ్ యూజర్గా వెళ్ళినా కూడా 50,000 శాలరీ ఉంది, ఇంకేం కావాలి అంతకన్నా. ఓకేనా? ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోవాలి, కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి పెట్టుకోవాలి. 2 రెజ్యూమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ 2 రెజ్యూమ్స్. ఎండ్ యూజర్ రెజ్యూమ్ ఒకటి, కన్సల్టెంట్ రెజ్యూమ్ ఒకటి. 2 రెజ్యూమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. 2 రెజ్యూమ్స్, ఎండ్ యూజర్ ఒకటి, కన్సల్టెంట్ ఒకటి. మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ ది కొలీగ్స్. మీ కంపెనీలో పనిచేసే వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, మీకంటూ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఏదన్నా ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయి, మీరు చేయలేకపోయారు, అందువల్ల మీకు మీ టీంలో ఉన్న వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి. కొంతమంది మీ టీంలో ఉంటారు, మీకు ఏదైనా వర్క్ రాకపోవచ్చు, ఎర్రర్స్ ఏమైనా ఫామ్ అవ్వచ్చు, మీరు చేయలేకపోవచ్చు, లేదంటే ఏదైనా గైడెన్స్ అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు డిగ్నిటీగా ఉండటం వల్ల, కొలీగ్స్ దగ్గర ఫ్రెండ్లీ నేచర్తో ఉండటం వల్ల వాళ్ళు మీకు ఏదైనా సపోర్ట్ చేస్తారు. సో మంచి రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. నేనే ఇంటెలిజెంట్ అనుకుంటే కష్టం. ఎస్ఐపీలో ఎవరు ఇంటెలిజెంట్ కాదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఓషన్. ఎక్కడి నుంచి ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి, అది మీ కెరియర్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సో మీ రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయాలి? naukri.com, monster.com, timesjob.com అండ్ linkedin.com. ఈ 4 జాబ్ పోర్టల్స్ లో మ్యాండేటరీగా మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి కోర్స్ అయిన తర్వాత. యాక్చువల్గా నౌకరీలో అప్లోడ్ చేస్తే సరిపోతుంది, బట్ అడిషనల్ గా చెప్తున్నాను, naukri.com, monster.com, timesjob.com, linkedin.com. ఈ 4 వెబ్సైట్స్ లో, ఈ 4 జాబ్ పోర్టల్స్ లో మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. క్లియర్ కదా? తర్వాత చూడండి, టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ది ఎనీ ఐటీ ఎంప్లాయీ.
మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ కొలీగ్స్, మీ రిలేషన్స్ అవ్వచ్చు, ఓకే, ఎవరైనా అవ్వచ్చు. ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుండి మీరు రెఫరెన్స్ తీసుకోండి. రెఫరెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఐటీ కంపెనీస్లో. మెయిన్ ఐటీలో ప్రాబ్లం ఏంటి? కాంపిటీషన్ ఎక్కువ ఉంది, తెలుసు ఆ విషయం అందరికి. బట్ తొందరగా జాబ్ రావాలంటే రెఫరెన్స్ అడగండి, తప్పేముంది. రెఫరెన్స్ తీసుకుంటే మీకు బెనిఫిటే. సో రెఫరెన్స్ అనేది అడిగి తీసుకోండి, తప్పేం లేదు అక్కడ. రెఫరెన్స్ అనేది అడగండి. నెక్స్ట్, మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ టీమ్ లీడర్. టీమ్ లీడర్స్ తోటి మాత్రం మంచి రిలేషన్ కూడా చూసుకోండి. ఎందువల్ల? మీ జాబ్ అనేది మీ టీమ్ లీడర్ చేతిలో ఉంటుంది. మీకు ఏదైనా క్రిటికల్ ఇష్యూ ఏమైనా వస్తుంది అనుకోండి, మీకు ఎవరు హెల్ప్ చేస్తారు? మీ టీమ్ లీడర్ హెల్ప్ చేస్తారు. ఒక్కొక్కసారి ఏదైనా సిచ్యువేషన్లో జాబ్ పోయే సిచ్యువేషన్ ఉంది, అటువంటిప్పుడు మీ టీమ్ లీడర్ మీ మీద నమ్మకం ఉందనుకోండి, మిమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తాడు. కాబట్టి టీమ్ లీడర్ తోటి రెస్పెక్టబుల్గా మంచిగా ఉండాలి, అంటే బెటర్ కదా. సో టీమ్ లీడర్తో మంచి రిలేషన్, గుడ్ రిలేషన్, మాట్లాడటం కావచ్చు, ఏదైనా సరే ప్రాపర్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయండి. ఓకేనా? ప్రాపర్ రిలేషన్ అనేది మెయింటైన్ చేస్తే మీకు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో మీకు సపోర్ట్గా ఉంటారు. మీ జాబ్ పోయే సిచ్యువేషన్ వచ్చినా కూడా, అంటే ఐ మీన్ జాబ్ పోయే సిచ్యువేషన్ అంటే మీకు సబ్జెక్ట్ ఉంటే ఎవరైనా చేసేది లేదు అక్కడ, ఎవరు ఏం చేయలేదు. ఓన్లీ సొల్యూషన్ ఏంటి? సబ్జెక్ట్ ఉంటే ఎవరు ఏం చేసేది లేదు. సో ఎనీవే, మీ టీమ్ లీడర్తో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది మీకు ప్లస్ అవుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి, కైండ్లీ అటెండ్ ది 20 ఇంటర్వ్యూస్. కొంతమంది ఎస్ఐపి అయిపోయిన తర్వాత ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. జాబ్ రాలేదనుకోండి, అంతే, లైట్ తీసుకుంటారు. రావట్లేదు, టఫ్ ఉంది జాబ్స్, ఇంటర్వ్యూ టఫ్ ఉంది, ఇట్లా ఏదో పెట్టుకుంటారు. కాబట్టి అవేమి పెట్టుకోకండి, అట్లా భయపడకండి మీరు ఎవరు కూడా. ఒక 20 ఇంటర్వ్యూస్, అట్లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్ ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే అటెండ్ అవ్వాలి. అట్లా కాకుండా వెంటనే నాకు జాబ్ వచ్చేయాలి, జాబ్ లేకపోతే ఎట్లా, అవన్నీ అనుకోకండి మీరు. ఫస్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్ అనేది ఓన్లీ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం అటెండ్ అవ్వాలి. ఆ తర్వాత నుండి ఆటోమేటిక్గా అదే వస్తుంది జాబ్. అంతేగాని ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ రాలేదు, సెలెక్ట్ అవ్వలేదు అంటే కనుక కష్టం. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. లేదు సార్ మాకు 1 మోర్ స్ట్రాటజీ ఉంది, మేము ఓన్గా 1 మోర్ వే వెళ్తామంటే మీ ఇష్టం, కంప్లీట్ యువర్ చాయిస్. క్లియర్? అర్థమైందా? యూస్ఫుల్ సెషన్, టైం వేస్టా? యూస్ఫుల్ సార్. మీకు ఒక ఫార్మేట్ తయారు చేశాను ఎస్ఐపిలో, మీకు కూడా చెప్పేస్తున్నాను, డౌట్ ఏం లేదు, క్లియర్గా చెప్తున్నానండి. మన దగ్గరే కాదు, ఏ ఇన్స్టిట్యూట్ అయినా చూడండి. ఇంకా మన దగ్గర కొంచెం సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే లాస్ట్ ఒక 1 మంత్ నుండి మన ఒక ఆయనకి జాబ్ వచ్చింది. మంత్లీ 2-3 మెంబర్స్ కొడుతూనే ఉంటారు జాబ్. మెయిన్ ఎక్కడ ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళందరూ కొట్టలేకపోతున్నారు. ఎందువల్ల అంటే వర్క్ చేయరండి, మేజర్గా వర్క్ చేయరు, అది ప్రాబ్లం. ఇది లెంతీ కాన్సెప్ట్ కదా, డైలీ కూర్చోవాలి, ప్రాపర్గా డైలీ కూర్చోవాలి, ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి. అటువంటి వాళ్ళు ఎవరైతే వర్క్ చేయరో వాళ్ళు ఫెయిల్ అవుతారు, వర్క్ చేసే వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే వర్క్ చేయండి. వర్క్ చేస్తే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. అది క్లియర్ కదా? క్లియరా? ఓకే.